లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. భువనగిరి పార్లమెంటు స్థానంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కాగా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాల్సిందేనని ఆదేశించారు. మరోవైపు అసంతృప్తి నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు సీఎం రేవంత్. త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు. పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నామినేషన్ వేసిన రోజు అదే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. భువనగిరి పార్లమెంటు స్థానంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కాగా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాల్సిందేనని ఆదేశించారు. మరోవైపు అసంతృప్తి నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు సీఎం రేవంత్. త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు. పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నామినేషన్ వేసిన రోజు అదే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని గురించి మరింత సమాచారం శ్రీనివాస్, మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో భువనగిరి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రకాల వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది భువనగిరి స్థానం. ఆ స్థానంలో దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాలు
కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ స్థానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి ఇటు కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నాయో పార్లమెంట్ స్థానం కోసం మరి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, భవిష్యత్తులో అందరికీ సరైన గుర్తింపు ఉంటుందని కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా భువనగిరి స్థానం గెలవాలని చెప్పి దిశానిర్దేశం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా దాదాపు 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. ప్రతి 17 లోక్సభ స్థానాల్లో నామినేషన్ కార్యక్రమానికి హాజరైతాను కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నామినేషన్ వేసిన రోజే లోక్సభ పరిధిలోని ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించగా తెలుస్తుంది. అదేవిధంగా 21వ తేదీన భువనగిరి లోక్సభ స్థానానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే అదే వీక్ లో లేదా మే ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించడం, దీనికి ఏఐసిసి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా భువనగిరితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా 14 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు సమాయత్తం అవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మంత్రులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా గ్రౌండ్ లో ఉండాలి, ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుని హోదాలో గ్రౌండ్ లో డిసిసి జిల్లా అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కావచ్చు, కింది స్థాయి నేతలు కావచ్చు, అందరూ సమన్వయంతో పనిచేసి ఖచ్చితంగా అన్ని మెజారిటీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి అనే దిశానిర్దేశం చేసి తెలిసింది. కొద్దిసేపట్లోకి వచ్చిన తర్వాత అంటే సీఎంతో పాటు మా మంత్రులు కొంతమంది ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మేజర్ గా 14 స్థానాలు 100 రోజుల పాలన రెఫరెండం అని చెప్పి అయితే మేజర్ గా ప్రజల్లోకి ఏ అంశాలు తీసుకెళ్లాలి అని చెప్పి దీనిపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలు పెట్టుకోవడం, ఏదైతే సభల ద్వారా సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, 100 రోజుల పాలనలో ఏ అంశాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము, అభివృద్ధి చేశాము అన్ని ప్రజలకు ప్రతి గడపకు వివరించాలనే విధంగా ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తుంది. వాటి నుంచి ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలనేది ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.